అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోండి. ఈరోజు ఈ రాశి వారికి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. అనుకోని ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించక తప్పదు. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా చికాకు కలిగిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండటం అంత మంచిది కాదు. ఆహార నియమాలు పాటించాలి. బంధుమిత్రులతో మనస్పర్ధలు పెరుగుతాయి. పనుల్లో జాప్యం. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలలో జాప్యం. బంధుమిత్రులతో వివాదాలు రాజీ చేసుకుంటారు. దైవ కార్యక్రమాలపై దృష్టి సారించడం మంచిది. ఇది మీకు హాని కలిగించవచ్చు. మీకు మంచి జరుగుతుంది. బుధ గురువారాలు శుభ దినాలుగా ఉంటాయి. ఉద్యోగంలో ముఖ్యమైన పని భారం కారణంగా మీరు ఎక్కువ గంటలో పని చేయవలసి రావచ్చు. పిల్లవాడు ఏదైనా కోర్సు చేయాలని భావించినట్లయితే దానిలో ప్రవేశం పొందవచ్చు. లేదంటే ఈ విషయాలతోనే మీకు ఎక్కువగా గొడవలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కావున మీరు జాగ్రత్తగా ఉండండి. సాయంత్రం కలిసి గడపడం వల్ల మనసుకు సంతోషం కలుగుతుంది. పాత విషయాలు చుక్కుకోవడం సరికాదు. మీ జీవితంలోని సమస్యలన్నింటికీ ఆచరణాత్మక పరిష్కారాలను కనుగొనడంలో నాణ్యమైన సమయాన్ని వెచ్చించాలి. విద్యార్థులు ఏదైనా పోటీలో పాల్గొనవచ్చు. కుటుంబ సభ్యుల సహకారంతో మీ వ్యక్తిగత పనులు కూడా చాలా వరకు పూర్తవుతాయి. మీరు మీ వ్యాపారంలో చిక్కుకున్న డబ్బును తిరిగి పొందవచ్చు. స్నేహితులతో మంచి సంబంధాలను కొనసాగించండి. లేకుంటే తిరిగి చెల్లించడం చాలా కష్టం అవుతుంది. తాగే అవకాశం లభిస్తుంది. అయినప్పటికీ మీరు మీ పనిలో కొన్ని తప్పులు చేస్తూనే ఉంటారు. మీరు మీ శత్రువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 3. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి కుంకుమ పువ్వు రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.